కొలికపూడి శ్రీనివాస్ మొన్న ఏదైతే టీవీ5లో కూర్చుని రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1,00,00,000 ఇస్తానంటాం. దాని మీద రామ్ గోపాల్ వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ దీని మీద నిన్న కొలికపూడి శ్రీనివాస్కి నోటీసులు ఇచ్చారు. ఇటీవల ఓ ఛానల్లో వచ్చిన చర్చపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొలికపూడి శ్రీనివాసరావు ఆ ఛానల్ యజమాని యాంకర్ మీద ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. ఇరు వర్గాల మధ్య శత్రుత్వం రెచ్చగొట్టేలా మాట్లాడిన నేరపూర్తి బెదిరింపు తదితర అభియోగాల కింద ఐపీసీలోని 153A 505(2), 506(2), రెడ్ విత్ 115, 109, 120B సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ క్రమంలోనే సిఐడి శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసింది. జనవరి 3న ఉదయం 10 గంటల గుంటూరులోని సిఐడి ప్రాంతీకారంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. సిఆర్పిసిలోని సెక్షన్ 41A సబ్సెక్షన్ 1 ప్రకారం సిఐడి డీఎస్పీ వహీద్ బాషా నోటీసులకు శ్రీనివాసరావు సతీమణి మాధవికి అందజేశారు. నోటీసులో నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్ట్ చేస్తామని అందులో పేర్కొన్నారు. అసలు పాయింట్ ఏంటి? ఇంత వార్త రాసినటువంటి ఈనాడు అసలేమన్నారు అన్నది మాత్రం రాయలే. రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1,00,00,000 ఇస్తాను అన్నటువంటిది సీరియస్ మాట కాదా? అది కూడా టీవీ డిబేట్లో వద్దు దాన్ని కాదు అంటున్నా సరే అంటాం అన్నటువంటిది దేనికి సంబంధించింది? లేదా అక్కడ సాధారణంగా యాంకర్ డిజోన్ చేసుకోవాలి, ఇట్లాంటి వాటిని మేము అంగీకరించం, ఇది తప్పు అని చెప్పి చెప్పాలి, దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పాలి. ఇక ఆయన అని ఆపుతున్నట్టు చూడటం, ఆయన నేను అంతేనండి నేను రిపీట్ చేస్తున్నాను అంటాం, దాన్ని యాక్సెప్ట్ చేయడం, మళ్ళీ ఆయన రోజు డిబేట్కే పిలుస్తూనే ఉంటాం. ఓవరాల్గా కొలికపూడి శ్రీనివాస్ గారికి ఇప్పుడు ఇంత గొడవ చేసిన దాని వెనకాల ఉన్నటువంటి కారణం వెరీ సింపుల్. తాడికొండ నియోజకవర్గం కావాలి. శ్రవణ్ కుమార్ మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మొన్నటిసారి ఓడిపోయారు శ్రీదేవి చేతిలో. ఇప్పుడు శ్రీదేవి వచ్చేసింది కాబట్టి ఆమెకేమెవరు శ్రవణ్కే ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఆ సీటు తనకు కావాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇంత రప్చర్ చేస్తూ ఉన్నారు కొలికపూడి. మరి ఇస్తారా ఇవ్వరా చూడాల్సి ఉంది.